तस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं भङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणम्। आजानुलम्बितभुजं कनकावदातं संकीर्तनैकपितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजवरौ युगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ। वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्ज दास्यं मह्यं प्रदीयताम्। वृन्दायै तुलसीदेव्यै प्रियायै केशवस्य च कृष्णभक्तिप्रदे देवी सत्यवत्यै नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। समादिदेवं करुणानिदानं समालवर्णं सुहितावतारम् अपार संसार समुद्र सेतुं भजामहे भागवत स्वरूपम्। శ్రీమద్భాగవత మహత్యం ప్రేత రూపంతో ఉన్నటువంటి ధుందుకారికి శ్రీమద్భాగవతాన్ని వినిపించి గోకర్ణుడు ముక్తిని ప్రసాదించాడు. ఆ ప్రేత శరీరంతో ఉన్నటువంటి అతనికి వాయురూప కాబట్టి అక్కడ కూర్చున్నటువంటి శక్తి లేదు. అందుకని చెప్పి ఒక వెదురు గొంగులో ఆయన కూర్చోబెట్టి వినిపిస్తూ ఉంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క గణుకు తగిలి అతనికి ఊర్ధత కలుగుతుంది అన్నమాట. 7 రోజులు అయ్యేటప్పటికీ అతనికి చక్కగా ముక్తి కలిగింది చెబుతున్నారన్నమాట. భాగవతం యొక్క ఉత్కృష్టత తెలిసి కూడా ఎవరైతే జీవితములు ఒక్కసారి అయినా భాగవతాన్ని వినరో వాళ్ళ యొక్క జీవితమునకు ధిక్కారము కలుగుగాక. ఈ శరీరము ఎముకలతోటి నరములతోటి మాంసముతోటి నిండి చర్మముతో కప్పబడి ఉంది. అటువంటి శరీరమును పొంది అది అనిత్యమని తెలుసుకోకుండా ఉన్నట్లయితే ఆ శరీరము ద్వారా భాగవతాన్ని కనుక వినకపోయినట్లయితే ఆ జీవితము వృథా. ఇంకా ప్రాతకాలంలో ఉన్నటువంటి అన్నము సాయంకాలంలో చెడిపోతూ ఉంటుంది కదా, అటువంటి అన్నమును తిని మనం బతుకుతున్నాము.
అటువంటి అన్నము ద్వారా తయారైన శరీరము ఎంతకాలం ఉంటుందిట? అందుకని అన్నరసముచే పుష్టి చెందిన ఈ శరీరములకు నిశ్చత ఎక్కడ ఉంది? సప్తాహ శ్రవణాల్లోకే ప్రాప్యతే నికటే హరి అతో దోష నివృత్త్యర్థమేతదేవహి సాధనం. ఈ లోకమున సప్తాహ శ్రవణము చేసినచో భగవత్ ప్రాప్తి త్వరగా కలుగును. అందువలన సర్వవిధ దోషములు తొలగుటకై ఏకైక సాధనము ఇదియే. సర్వరకముల దోషములు మనకి ఎన్నున్నాయి దోషం తెలియదు కాబట్టి తెలిసిన దోషములు తెలియని దోషములు అన్నీ కూడా పోవాలి అంటే చక్కగా 7 రోజుల పాటు భాగవతాన్ని పారాయణ చేయడము గాని శ్రవణము చేయడం గాని చేయాలి. బుద్బుదాయివ తోయేషు మసకాయివ జంతుషు జాయంతే మరణాయైవ కథా శ్రవణ వర్జితా. బుద్బులం వంటి బతుకు లేదా ఒక దోమ వంటి బతుకుట. దోమకి ఎంతకాలం ఆయుష్? మహా అయితే 2 రోజులు, 1 రోజులే దానికి ముగింపు. బుద్బులము కూడా అది ఒక్క చినుకుబడి అంటే పోతుంది అన్నమాట, క్షణకాలం. అటువంటి జీవితం మనం పొంది భాగవత్ కథ కనుక శ్రవణ బద్ధులు అయినచో మనకి ఆ జీవితముతో సమానం. మన జీవితము కూడా కేవలం మరణము కొరకే మనం పుట్టుతున్నాం. దోమ కానీ నీటి వరద కానీ మరణము కోసమే. జడస్య శుష్క వంశస్య యత్ర గ్రంథి విభేదనం చిత్రం కిము తదా చిత్త గ్రంథి భేద కథాశ్రవాత్. దేని ప్రభావముచే జడమైన ఎండిపోయిన వెదురు కర్ర గణుపులు పగిలిపోయినవో. ఎండిపోయిన వెదురు కర్రను చీల్చాలి అంటే మేదనవాడు 10 కత్తి పెట్టి చీల్చి బయటికి ఇస్తూ ఉంటాడు. ఈ ఎండిపోయినటువంటి వెదురు కర్ర గణుకులు పగిలిపోయినవో దేని ప్రభావము చేత? ఆ భాగవత కథను శ్రవణము చేయుట చేత చిత్తగ్రంథులు భేదిల్లుటలో విశేషమేమి ఉన్నది? చిత్తగ్రంథి చిత్తమునకు ఒక ముడిందనమాట. ఆ ముడియే సంసార బంధనం. ఆ బంధనం పోవాలి అంటే మన యొక్క ప్రయత్నం ద్వారా మనము ఎన్ని జన్మలెత్తినా కూడా దాన్ని విడదీయలేము. అది విడిపించే కొద్దీ ముడి బిగుతవుతూ ఉంటుంది. కానీ ఆ వెదురు కర్ర గణుకులే పగిలిపోయినప్పుడు ఈ భాగవత కథ శ్రవణం వలన మన చిత్తగ్రంథి అది విడిపోదనడానికి ఇంకా విడిపోతున్న అనుమతిలో ఎటువంటి మనకి ఆశ్చర్యం లేదు కదా. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి సప్తాహ శ్రవణే కృతే. భక్తి ద్వారా ఈ 3 ఏర్పడతాయంటే మన భాగవతంలో ఉంది. ఈ భాగవత మహత్యములో ఒక్క సప్తాహ శ్రవణము చేత భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి. సప్తాహ శ్రవణము చేసినతో మానవుని హృదయ గ్రంథి విడిపోవును, వాని సమస్త సందేహములు చిన్నములగును, సర్వకర్ములు నశించును. సంసార కర్దమాలేప ప్రక్షాళన పటీయసి. సంసారం అనే దాన్ని బురదతో పోలుస్తున్నారు. అడుసుకొక్క నేల అయినప్పటికీ మనకు తప్పదు, అది రుక్కుతూనే ఉంటారు. అంటే సంసార ధర్మం అది. కథా తీర్థే స్థితే చిత్తే ముక్తిరేవ బుధై స్మృత. ఈ భాగవత కథా తీర్థము ప్రపంచములోని బురదను కడిగి వేయుటలో మిగుల సమర్థవంతమైనది. ప్రపంచంలో ఎన్ని రకాల పంకిరములు బురదలు ఉన్నాయో అవన్నీ కూడా కడగడానికి సమర్థము కలిగి ఉంది ఈ భాగవత అనేటువంటి తీర్థము. ఇది హృదయములోనున్నచో మానవులకు ముక్తి నిశ్చయమేనని విద్వాంసులు చెప్పుతున్నారు. ఈ భాగవత కథాంతరాన్ని హృదయంలో కనుక మనం ధరింపజేయగలిగినట్లయితే మనకి తప్పకుండా ముక్తి కలుగుతుందని చెప్పి విద్వాంసులు చెప్పారు. ఏవం బ్రువతి వై తస్మిన్ విమానమాగతం మాగతమత్తదా వైకుంఠవాసిభిర్యుక్తం ప్రస్ఫుర దీప్తి మండలం. ఈ విధంగా భాగవత కథని
అందరూ కూడా చాలా ఆలకించారు, విన్నారు. ఆ దుందుకారికి ప్రేత జన్మ పోయి చక్కటి రూపాన్ని పొందాట. నీలమేఘ శ్యామన్నాను పొందాట. చక్కటి కుండలములు, కిరీటము, పశుపచ్చని చక్కటి పీతాంబరమును ధరించి చక్కగా దగదగా మెరిసిపోతూ నలుదిక్కులు కూడా చక్కగా తన దేహకాంతి చేత ఉద్దీపం చేస్తున్నట్ట. ఆయన చెబుతుంటే దుందుకారి ఈ విధముగా చెప్పుచుండగా వానికై వైకుంఠవాసులతో నిండిన అన్ని వైపులా మండలాకారముగా ప్రకాశం వ్యాపించు విమానము అతడికి వచ్చెను. ఈయన భాగవతం యొక్క అనుభూతిని పొందడమే కాకుండా దాన్ని శ్లోకాలు వర్ణిస్తున్నాడు. భాగవత కథ వెనకపోయినట్లయితే అది ఎంత గొప్ప అవకాశం పోగొట్టుకున్నట్టు చెబుతూ ఉండగానే వచ్చేసిన వైకుంఠం నుంచి వైకుంఠ పార్షదులతో పాటు వచ్చిన విమానం, ఆ యొక్క విమాన కాంతికి 4 దిక్కులు కూడా ప్రకాశించబోతున్నాయి. అన్ని వైపులా మండలాకారముగా ప్రకాశం వ్యాపించుతూ విమానం అసలుకి వచ్చాను. అంటే చుట్టూగా ఉందన్నమాట కాంతి, చంద్రమండలంలో కాంతి అన్నమాట. సర్వేషాం పశ్యతాం భేజే విమానం దుందులీ సుత. తల్లి పేరు వచ్చింది మళ్ళీ, దుందులీ సుత. విమానే వైష్ణవాన్ వీక్ష్య గోకర్ణో వాక్యమబ్రవీత్. అందరూ చూస్తుండగానే దుందుకారి ఆ విమానమును అధిరోహించెను. అప్పుడు ఆ విమానములో వచ్చిన వైష్ణవులను చూచి వారితో గోకర్ణుడితో పలికెను. ఏం పలికట్ట? అయ్యో విమానం ఒక్కడే వచ్చిందేంటి, ఇంతమంది కూర్చుని వింటున్నారు, మరి అందరికీ చెరువు విమానం రావడం అందరూ ఒక విమానం ఎక్కించుకోవాలి. అలా కాకుండా ఈ గోకర్ణం ఈ దుందుకారిని, దుందిలి యొక్క సుతులు అయినటువంటి దుందుకారిని ఒకడనే తీసుకువెళ్లారు. మరి మిగతా వాళ్ళ పని ఏమిటి? గోకర్ణ ఉవాచ అత్రైవ బహవః సంతి శ్రోతారో మమ నిర్మల ఆనితాని విమానాన్ని నతేషాం యుగపత్కృతః. అయ్యా ఇక్కడ భాగవతం చాలా మంది వింటున్నారయ్యా, మరి మీరు ఒక్క విమానం చూశారేమిటి? శ్రవణం సమభాగేన సర్వేషామిహ దృశ్యతే ఫలభేద కుతో జాతః ప్రబ్రువంతు హరిప్రియాః. అందరూ చక్కగానే నేను చూస్తున్నాను, అందరూ చక్కగానే భాగవతాన్ని వింటున్నారు కదా, మరి అటువంటిప్పుడు అందరికీ సమానంగా విమానాలు రావాలి కానీ ఒక్కడికి చూశారేమిటి? ఇందులో ఎక్కడ తేడా వచ్చింది అడిగాడు. భగవంతునకు ఇష్టులైన ఓ పార్షదులారా, ఇక్కడ నిర్మల హృదయులైన నా శ్రోతలు ఎందరో ఉన్నారు. వారి కొరకు మీరు ఒక్కమారే పెక్కు విమానాలు ఎందుకు తీసుకుని రాలేదు? ఇక్కడ అందరూ సమానముగానే కథ వినినట్లు అగ్గుపడుతున్నది కదా, మరి ఫలమున ఇట్టి భేదము ఎందులకు కలిగినదో చెప్పుడు. అందరూ చక్కగా కూర్చుని వింటున్నారు కదా, మరి శ్రవణ ఫలితం అందరికీ సమానంగా కలగాలి కానీ మరి ఇందులో ఎందుకు భేదం వస్తుంది? ఎక్కడ? నేను చెప్పడము, వాళ్ళు వినడమా? వెంటనే వాళ్ళు నవ్వుతూ ఉంటున్నారు. హరిదాస ఊచు శ్రవణస్య విభేదేన ఫలభేదో అత్ర సంస్థితః. శ్రవణము యొక్క భేదమును అనుసరించి ఫలితములో కూడా భేదం వస్తుంది. అతను ఏకాగ్ర చిత్తముతో తన యొక్క జీవితమునందు విరక్తి కలిగి తన తప్పులు తెలుసుకుని ఏడుస్తూ ఆ అన్నగారిని మోక్షము కోసం ప్రార్థించాడు. కాబట్టి ఆయన అంత శ్రద్ధగా విన్నాడు. కానీ మిగతా వాళ్ళని శ్రద్ధ కనపడలేదు. విన్నారు కూర్చున్నాం, చక్కగా వింటున్నాం, కానీ మనసు ఎక్కడికో పోతూ ఉంటుంది. శ్రవణంతు కృతం సర్వై నతథా మననం కృతం. శ్రవణంతు కృతం సర్వై నథా మననం కృతం ఫలభేదస్తతో జాతో భజనాదపి మావద. తప్పకుండా మావద. హరిదాసు పలికిరి మానద మిక్కిలి సన్మానింపదగిన వాడా ఎవరు? గోకర్ణుడు. ఈ ఫలభేదమునకు కారణము వీరి శ్రవణ భేదమే. శ్రవణము అందరూ సమానముగానే చేసినది వాస్తవం. అందరూ చక్కగా విన్నారు, ఇది నిజమే. కానీ వీరి వలె మననము చేయలేదు. మనం కూడా ఉండాలన్నమాట. గోమాత ఈ విధంగా అయితే గ్రాసమును స్వీకరించిన అనంతరము చక్కగా ఒక చోట కూర్చుని లేదా పడుకునో కళ్ళు మూసి నెమరేస్తూ ఉంటుంది.
ఆ విధంగా మనము కూడా విన్నదానిని ఒక్కసారి మననం చేసుకోవాలి. నేనేం చెప్పామని అంటే పొద్దున కూర జ్ఞాపకం లేదంటారు. అలాగైతే మరి భగవద్గీతని మనం సరిగా విని కాదన్నమాట. కానీ వీని వలె మననము చేయలేదు. వీనితో కలిసి భజనము చేసినను వాని ఫలమున భేదమున్నది. కాబట్టి ఆ లోపల గ్రహణ శక్తి ఏ విధంగా ఉంటుందో కథ యందు శ్రద్ధ ఏ విధంగా ఉంటుందో దాని అసలు ఫలితం వస్తూ ఉంటుంది. సప్తరాత్రముపోష్యైవ ప్రేతేన శ్రవణం కృతం మననాది తథా తేన స్థిర చిత్తే కృతం భృశం. ఈ ప్రేతము 7 దినముల వరకు ఉపవాసము ఉండి శ్రవణము చేసినది. ఉపవాసము ఉండి శ్రవణం చేసింది. వినిన విషయమును స్థిరచిత్తముతో చక్కగా మనన నిధిధ్యాసనను చేసినది. దానికి ఎక్కడికి వెళ్ళి చూడలేదు కదా, ఆస్కారం లేదు, అందులో ఉంది, పడుకో కూర్చుని ఉంది. ఒక విధంగా హౌస్ అరెస్ట్ అన్నమాట. మనకి చక్క విశ్రమ మనం పోతూ ఉంటాం కార్యక్రమాలకి. దాంతో అది పగలు వినదంతా రాత్రి నెమరు వేసుకుంది, మననం చేసింది అన్నమాట. ఇంకా నిధిధ్యాసన చేసింది. అదృఢం చ హతం జ్ఞానం ప్రమాదేన హతం శృతం సందిగ్ధో హి హతో మంత్రో వ్యగ్రచిత్తో హతో జపః. దృఢముగాని జ్ఞానము వ్యర్థమగును. జ్ఞానం తెలుసుకున్నాం కానీ దానిలో మనకి దృఢమైన ఏమో అంటున్నారు, ఏమో కాదు, సందిగ్ధావస్థలో ఉన్నాం, దాని వల్ల మనకి దృఢ విశ్వాసం లేదు. అటువంటి జ్ఞానం వ్యర్థమే. అట్లే ధ్యానము లేనిచో శ్రవణము, సందేహము చే మంత్రము, చిత్తము ఇటు నటు తిరుగుటచే జపము ఎట్టి ఫలితమును ఇయ్యదారు. చిత్తాన్ని స్థిరముగా ఉంచి జపము చేయవలెను. నిస్సందేహముగా దృఢ విశ్వాసంతో మంత్రమును జపం చేయాలి. అలాగే శ్రవణము కూడా ధ్యానపూర్వకంగా శ్రవణము చేయాలి. అప్పుడే వాటికి ఫలితం కలుగుతుంది. అవైష్ణవో హతో దేశో హతం శ్రాద్ధమపాత్రకం హతమ శ్రోత్రియే దానం అనాచారం హతం కులం. వైష్ణవులు లేని దేశము, అయోగ్యుడైన వాణ్ణి కూర్చుండబెట్టి చేయు శ్రాద్ధము, శ్రోత్రియుడు కాని వానికి చేయు దానము, ఆచారము లేని కులము నశించును. కులం చెప్పుకున్నావు, గొప్ప కులం. ఏం కులం? ఆ పూర్వపురుషులు ఎటువంటి ఆచార విచారణ కలిగి ఉన్నారు, అది ఉంటుందా? అలాగే దానము కూడా శ్రోత్రియుడు అంటే మంత్ర అనుష్ఠానము కలిగిన వాడు. శబ్ద బ్రహ్మనందు నిష్ట. శ్రోత్రియుడు అంటే శబ్ద బ్రహ్మనందు అంటే మంత్రమును ఉపాసించేవాడికి దానం చేయాలి. అప్పుడు ఆ దానం యొక్క ఫలితం మనకు కలుగుతుంది. దానము తీసుకున్న వాడికి కూడా మన పాపం వాడికి అంటకుండా ప్రక్షాళన చేసుకోగలుగుతాడు. ఆ విధముగానే యోగుడైన వాడికి మాత్రమే కూర్చోబెట్టి శ్రాద్ధము చేయాలి. ఎందుకంటే ఆ బ్రాహ్మణ ముఖము ద్వారా వాళ్ళకి చేరుతుంది ఆహారం అన్నమాట. అలాగే దేశంలో వైష్ణవులు ఉండాలి. విష్ణుభక్తులే దేశమును అది పనికిరాదన్నమాట. వాసనకు విశ్వాసో గురువాక్యేషు స్వస్మిన్ దీనత్వభావన మనోదోషజ యశ్చైవ తథాయాం నిశ్చలామతిః ఏవమాదికృతం చేత్స్యాత్ తదా వై శ్రవణే ఫలం పునఃశ్రవాంతే సర్వేషాం వైకుంఠే వసతిర్భ్రువం. పెద్దవారి మాటల యందు నమ్మకము, దైన్య భావన, మానసిక దోషములను జయించుట, కథయందు నిశ్చల బుద్ధి మొదలైన నియమములను పాటించినతో శ్రవణ ఫలము కలుగును. ఒకటి, పెద్దవారి మాటల యందు విశ్వాసం ఉండాలి. నమ్మకం లేకుండా మనం వితండవాదం చేసినట్లయితే దాని వలన మనకి ఆ ఫలితం రాదన్నమాట. దైన్య భావన,
ఎంతో దీనముతోటి ఆ కథాప్రసంగము ద్వారా వచ్చే ఫలితాన్ని మనం పొందాలి. నేను దీనుడని, నేను ఉన్నటువంటి స్థితి నుంచి నాకు ఉత్తమ స్థితి కలగాలి అనేటువంటి భావన లోపల ఉండాలి. ఆయన గుర్తించడం కాదు, ఆయన దగ్గర మనం ఏం వింటాం అనుకుంటే, ఆ భాగవతము సుఖదేవి గోస్వామి దర్శనం చెప్తున్నప్పుడు సుఖదేవి గోస్వామి తండ్రి గారు అక్కడ ఉన్నారు. ఎవరు? వ్యాస మహర్షి. ఆయనతోనే పరాశరుడు కూడా ఉన్నాడు. మహామహా ఋషులు ఉన్నారు. నారదుడు వచ్చి విన్నాడు. వీళ్ళకి పురాణం యొక్క జ్ఞానము లేదా? శుకుడు చిన్నవాడు అయినప్పటికీ శ్రవణ కుశల అన్నారు. వినడంలో కూడా నేర్పరితనం ఉండాలి. ఆ విధముగా నేర్పరితనముతో కనుక విన్నట్లయితే మనకి ఆ కథా ఫలితం కలుగుతుంది అన్నమాట. మానసిక దోషములను జయించుట. ఆ వింటున్నప్పుడు అందులో ఏ ఉండకూడదని చెప్తున్నారో మనలో ఉండినట్లయితే ఆ దోషాలను మనం వదిలిపెట్టాలి. అన్వయ వ్యతిరేకాభ్యాం యస్యా సర్వత్ర సర్వదా అని చెప్పి భాగవతంలో ఉందన్నమాట. అనుకూలము, ప్రతికూలము. ఏది మన యొక్క సాధనకి, మన భగవత్ స్మరణకి ప్రతికూల విషయములో వాటిని వదిలిపెట్టాలి. ఏ విషయంలో ఉన్నట్లయితే మన యొక్క ధ్యానము సరిగా జరగడం లేదో, భగవత్ చింతన రావడం లేదో వాటిని వదిలిపెట్టాలి. వ్యతిరేకం అన్నమాట. వేదిని మనం ఆశ్రయించినట్లయితే, మన దగ్గర పెట్టుకున్నట్లయితే మనకి భగవత్స్మరణ కలుగుతూ ఉంటుందో వాటిని ఉంచుకోవాలి. ఇది అనుకూలం, ఇది అన్వయం అన్నమాట. ఈ అన్వయ వ్యతిరేక విషయములను మనకి శ్రవణ విషయం అని తెలుస్తూ ఉంటాయి. కాబట్టి తెలుసుకున్న తర్వాత వాటిని మనం వదలడం కోసము, తీసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. లేకుండా ఉన్నవి ఉంటాయనుకున్నట్లయితే ఫలితం కలగదన్నమాట. కాబట్టి ఈ మానసిక దోషం మనం జయించగలగాలి. కథయందు నిశ్చలమైన బుద్ధి ఉండాలి. అది చెప్తున్నప్పుడు మనం ఏకాగ్రత వినాలన్నమాట. ఇటువంటి నియమములు మనం పాటించినట్లయితే శ్రవణ ఫలితము కలుగుతుంది. ఈ శ్రోతలు మరలా శ్రీమద్ భాగవత కథ వినినచో తప్పక వీరికి వైకుంఠము లభించును. ఈ నియమాలు తెలియకుండా వాళ్ళు విన్నారు కాబట్టి వాళ్ళ కోసం విమానాలు రాలేదు. మళ్ళీ కనుక శ్రద్ధగా వినట్లయితే విమానాలు వచ్చేస్తాయి అని చెప్పి ఎవరు చెప్పారు? వైకుంఠ పార్షదులు చెప్పారు. గోకర్ణతవ గోవిందో గోలోకం దాస్యతి స్వయం ఏవముక్త్వాయు సర్వే వైకుంఠం హరికీర్తనా. గోకర్ణుడా, భగవానుడు తానే వచ్చి నిన్ను గోలోకమునకు తీసుకొని పోవును. అది భాగవత కథ చెప్పిన వాడి యొక్క అంటే భగవంతుడు అంత ఇష్టం అన్నమాట. నువ్వు చక్కగానే చెప్పావయ్యా, నీ కథలో ఎటువంటి దోషము లేదు, నీ కోసం భగవంతుడు స్వయంగా వస్తాడు. ఈ దుందుగారి కోసం మమ్మల్ని పంపించాడు, అతను ఉద్ధరించాడు, నా కథ తావరాజు భగవంతుడు చెప్పాడు అనమాట. అందుకని భగవాన్ నీ కోసం నేరుగా వస్తాడు, వచ్చి నిన్ను గోలోకమునకు తీసుకొని పోవును. ఈ విధముగా చెప్పి ఆ పార్షదులు అందరూ హరికీర్తనము చేయిస్తూ వైకుంఠమునకు వెడలిపోయి. శ్రావణే మాసి గోకర్ణ కథామూచే తథా పునః సప్తరాత్రవతీం భూయః శ్రవణం తై కృతం పునః. శ్రావణ మాసమున గోకర్ణుడు మరలా అట్లే సప్తాహ క్రమమున కథను వినిపించాను. శ్రోతలు దానిని మరలా వినిరి. మళ్ళీ ఎవరెవరైతే మళ్ళీ విమానం కావాలనుకుంటారో వాళ్ళందరూ మళ్ళీ శ్రవణ మాసంలో కథ అందరూ రెండో హో అని చెప్పి ఆయన వాటిని వేయించాడు. వాళ్ళందరూ కూడా వచ్చి చక్కగా భగవత్ కథని శ్రద్ధగా విన్నారు. కథా సమాప్తౌ యజ్ఞాతం శ్రూయతాం తచ్చ నారద విమానైః సహ భక్తైశ్చ హరిరావిర్బభూవ జయ శబ్దా నమస్తబ్దా తత్రాసన్ వస్తదా. నారద, ఈ విషయం అంతా కూడా పితృసనులు నారద మనిషి చెబుతూ అన్నారు అన్నమాట. కథ పూర్తి అయిన తరువాత జరిగిన వృత్తాంతమును మీకు చెప్పదను వినుము అని చెప్పి అంటున్నారు. అతడు భక్తులతో నిండి ఉన్న విమానములతో భగవానుడు ప్రత్యక్షమయ్యను. ఓనర్ గారు కూడా వచ్చారు ఇక్కడికి స్వయముగా. అన్ని వైపులా జయజయధ్వనులు, నమస్కార ధ్వనులు మారుమ్రోగిన.
పాంచజన్య ధ్వనిం చక్రే హర్షా తత్ర స్వయం హరి గోకర్ణంతు సమాలింగ్య కరోత్స్వస స్వసదృశం హరి. హరితాను హర్షించి పాంచజన్య శంఖమును మ్రోగించాను. వాళ్ళందరూ జయధ్వాన చేస్తుంటే భగవంతుడు కూడా ఆనందం ముదరలేకపోతే దగ్గర ఉన్నటువంటి మురళి కాదు పాంచజన్యానికి శంఖాన్ని పూరించాట ఆయన గోకర్ణుని ఆలింగనము చేసుకొని తనతో సమానుడుగా చేసుకొని ఆ గోకర్ణుడు ఈ విధముగా భాగవత సప్తాహాన్ని చేశాడు కాబట్టి అతన్ని భగవంతుడు ప్రీతితో ఆలింగనము చేసుకుని తనవాడిగా చేసుకున్నాడు. సురోత్రూనన్యాన్ ఘనశ్యామాన్ పీత కౌశేయ వాససః కిరీటనః కుండిలనస్తథా చక్రే హరిక్షణాత్. ఆయన క్షణములో శ్రోతలందరినీ మేఘశ్యామల వర్ణులుగాను పచ్చని పట్టు వస్త్రం ధరించిన వారిని గాను కిరీట కుండలాదులు కలవారిని గాను చేసిన అందరి కూడా సారితము తీర్చుతారు భగవంతుడు. తద్గ్రామే ఏ స్థితా జీవా అశ్వచాండాల జాతయః విమానే స్థాపితాస్తేపి గోకర్ణ కృపయా తదా. ఇది వినకుండా ఎవరెవరైతే గదులు కూర్చున్నారో వాళ్ళకి పరిస్థితి ఏమి చెప్పండి. మహాత్ములు అందరూ రండి, అందరూ ఎక్కువ వెళ్ళిపోతాం. ఆయన క్షణములో అయిపోయింది. ఇంకా ఆ గ్రామమునందున్న గుర్రము మొదలుకొని చండాలుల వరకు గల సర్వజీవులు గోకర్ణుని కృపచే విమానములపై అధిరోహించిరి. అందుకని భాగవతుల యొక్క కృప మనకు కలగాలి. భగవంతుడు చెబితే భక్తుడు చేస్తాడు, భక్తుల యొక్క కోరికలు కూడా భగవంతుడు తీరుస్తూ ఉంటాడు. కాబట్టి భక్తుల యొక్క ఆంతరికులుగా మనం అవ్వాలి. ఉన్నట్లయితే మన మీద దయగోడి వాళ్ళు కూడా ఈయన కూడా చేసిన భగవంతుడు చెబుతారు. సిఫారసు చేసినట్లయితే మనకు కూడా భగవంతుడు వైష్ణవేర ఆవేదనే కృష్ణ దయామయ. వైష్ణవుడి యొక్క సిఫార్సుకి భగవంతుడు దయామయుడయ్యి మనల్ని తన వాడు తీసుకుంటాడు. కాబట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి గుర్రం మొదలుకొని చండాల వరకు గల సర్వజీవులు గోకర్ణుని కృపచే విమానమును అధిరోహించి లేకుండా విడిపోయారు. ప్రేషితా హరిలోకేతి యత్ర గచ్చంతి యోగినః గోకర్ణేన స గోపాలో గోలోకం గోపవల్లభం కథాశ్రవణతః ప్రీతో నిర్యయౌ భక్తవత్సలః అయోధ్యావాసినః పూర్వం యథా రామేణ సంగతాః తథా కృష్ణేన తే నీతా గోలోకం యోగి దుర్లభం. యోగులు వెడలు విష్ణులోకమునకు వారు పంపబడిరి. ఇట్లు భక్తవత్సలుడు శ్రీకృష్ణుడు కథా శ్రవణముచే సంతుష్టుడై గోకర్ణుని వెంట తీసుకొని తన గోపబాలులకు ప్రియమైన గోలోకమునకు వెడలెను. పూర్వకాలమున అయోధ్యావాసులు శ్రీరామునితో పాటు సాకేత ధామమునకు వెడలునట్లు శ్రీకృష్ణ భగవానుడు వారిని అందరినీ యోగులకు దుర్లభముకు గోలోకమునకు తీసుకొని పోయెను. యత్ర సూర్యస్య సోమస్య సిద్ధానాం నగతి కదా తం లోకం హి కథాస్తుతే శ్రీమద్భాగవత శ్రవాత్. సూర్యునకు చంద్రునకు సిద్ధులకు పోవసఖ్యము కాని లోకమునకు వారు శ్రీమద్భాగవత శ్రవణము వలన వెళ్ళగలిగిరి. యోగులు కూడా వెళ్ళలేనటువంటి తత్ర భాసయతే సూర్యో నససాంతోనపావగః యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమమ్మ అని భగవంతుడు గీతలో చెప్పాడు కదా. మరి అక్కడికి సూర్యుడు కూడా వెళ్ళలేక జనులు వెళ్ళలేక అటువంటి ధామానికి తీసుకువెళ్ళాడు భగవంతుడు. ఎవరెవరైతే భాగవత కథని విన్నారు. బ్రూమాత్ర కిం ఫల బృందముజ్వలం సప్తాహ యజ్ఞేన కథాసు సంచితం కర్ణేన గోకర్ణ కథాక్షరోయైః పీతశ్చతే గర్భగతా నభూయః. నారద, సప్తాహ యజ్ఞము ద్వారా కథాశ్రవణముచే సంచితమైన ఉజ్వల ఫల విషయమును గూర్చి మేము నీకు ఏమని చెప్పుదును? చెవులతో గోకర్ణుని కథలోని ఒక్క అక్షరమునైనను పానము శ్రవణము చేసిన వారు మాతృగర్భమున తిరిగి ప్రవేశింపరు. గోకర్ణుడు ఏ భాగవతాన్ని అయితే చెప్పాడో
ఆ భాగవతములోని ఒక్క శబ్దాన్నైనా సరే ఎవరైతే వింటారో వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంకా జన్మించిన అవసరము లేదు. అంత సులభమైనటువంటి దాన్ని కూడా మనం వదిలిపెట్టేస్తాం. వాతాంబువర్ణాసన దేహశోషణై తపోభిరుగ్రైశ్చిరకాల సంచితై యోగైశ్చ సంయాంతి నతాం గతిం వై సప్తాహ గాథాశ్రవణేన యాంతి యాం. వాయువును పీల్చి నీటిని త్రాగి ఆకులను తిని శరీరమును శుష్కింపజేసి బహుకాలము ఘోర తపస్సు చేయుట చేత యోగాభ్యాసము చేత పొందనలవి కాని లోకమును మానవులు సప్తాహ శ్రవణము చే సహజముగానే పొందుతున్నారు. కఠోర తపస్సులు, వాయుభక్షణ. మన దూరు తపస్సు చేశాడు. మొదట పళ్ళు తిన్నాడు, తర్వాత ఆకులు తిన్నాడు, తర్వాత అన్ని మానేసి వాయుభక్షణం చేశాడు. కొంతకాలం అది కూడా మానేసి దీర్ఘ తపస్సు చేశాడు. తప ఫలితాన్ని పొందాడు. కానీ వేల సంవత్సరాలు ఈ విధంగా సాధన చేసి కూడా మానవులు ఘోర తపస్సు చేసి కూడా వాళ్ళు పొందని ఫలితాన్ని ఈ లోకములో మానవులు భాగవత సప్తాహ శ్రవణము చేయడం వలన సహజముగానే పొందుతూ ఉంటారు. అందులో ఎటువంటి అడ్డంకులు కానీ ఏముండవు అన్నమాట. ఇతిహాసమిమం పుణ్యం సాండిల్యోపి మునీశ్వర పఠతే చిత్రకూటస్థో బ్రహ్మానంద పరిప్లుత. ఈ పరమ పవిత్రమగు ఇతిహాసమును చిత్రకూటమునందున్న సాండిల్య మునీశ్వరుడు కూడా బ్రహ్మానందమగ్నునే పఠించుచుండును. సాండిల్య మహర్షి ఆయన కూడా పఠిస్తూ ఉంటాడు ఈ ఆఖ్యానాన్ని, ఇతిహాసాన్ని. ఆఖ్యానమేతత్ పరమం పవిత్రం శృతం సకృద్వై విదహేదౌఘహం శ్రాద్ధే ప్రయుక్తం పితృతృప్తిమావహే నిత్యం సుపాఠాద పునర్భవం చ. పరమ పవిత్రమగు ఈ కథను ఒక్కమారు శ్రవణము చేసినను సమస్త పాపరాశి భస్మమవును. శ్రాద్ధ సమయమున శ్రవణము చేసినచో దీని వలన పితృదేవతలకు తృప్తి కలుగును, నిత్యము పఠించుటచే మోక్షము కలుగును. ఈ భాగవత ఉపాఖ్యానాన్ని కాబట్టి నిత్యం పఠించడం వల్ల మనకు మోక్షం కలుగుతుంది. ఇది శ్రీ పద్మపురాణే ఉత్తరఖండే శ్రీ భాగవత మాహాత్మ్యే గోకర్ణ మోక్ష వర్ణనం నామ పంచమోధ్యాయ. ఒకే కథలో ఆ దుగ్గుదారి యొక్క మోక్షణము, గోకర్ణుడిని భగవంతుడు సేవగా వచ్చి ఆలింగనము చేసి తన ధామను తీసుకుని పోవడము, ఎవరైతే విన్నారో వాళ్ళందరికీ కూడా భగవద్ధామము కలగడం అనే విషయాలు ఈ అధ్యాయంలో చెప్పబడ్డాయి. ఇప్పుడు సప్తాహయజ్ఞం ఈ విధంగా చేయాలో చెబుతున్నారు. కుమార ఊచుడు అగతేసం ప్రవక్ష్యామః సప్తాహ శ్రవణే విధిం సహాయైర్వసుభిశ్చైవ ప్రాయః సాధ్యో విధిస్మృతః. సనకాదులు పలికిన నారద, ఇప్పుడు మేము నీకు సప్తాహ శ్రవణ విధానమును గూర్చి చెప్పదము. ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలో దానికి కూడా విధానం ఒకటి ఉంది. దాన్ని గూర్చి చతుస్సరలు నాలుగు చెబుతున్నారు. ఈ విధి తరచుగా జనుల సహాయము చేత ధనము చేత సాధ్యమని చెప్పబడినది. చేయాలి అంటే దానికి ఉత్సాహము కలిగినటువంటి వ్యక్తులు మనకు అవసరము, ధనము కూడా అవసరమే. దైవజ్ఞంతు సమాహూయ ముహూర్తం పృచ్ఛయత్నతః వివాహే యాదృశం విత్తం తాదృశం పరికల్పయేత్. కుటుంబంలో ఒక కుమారుడు కానీ పుత్రుడు కానీ విధంగా వివాహమునకు ఖర్చు చేస్తూ ఉంటారో ఆ విధంగా దీన్ని కూడా ఖర్చు చేయాలి. మొదట ప్రయత్నపూర్వకముగా జ్యోతిష్కును పిలిచి ముహూర్తమును అడుగవలెను. ఎందుకంటే ముహూర్తం మంచి సమయం కనుక మనం దాన్ని ప్రారంభించకపోయినట్లయితే అంతరాయాలు కలిగించచ్చు, విఘ్నాలు కలిసి చెప్పలేం కదా. కాబట్టి దానికి కూడా అక్కడ ముహూర్తాన్ని మనం జ్యోతిష్కుని పిలిచి పెట్టుకోవాలి కదా. వివాహములకు ఎంత ధనము అవసరమో అంత ధనమును దీనికై ఏర్పాటు చేయవలెను. మరి వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం 7 రోజుల పాటు వాళ్ళకి వసతి ఇవ్వాలి, ఆహారం ఇవ్వాలి. నభస్య అశ్వినోర్జౌచ మార్గశీర్ష శుచిర్నభాః ఏతే మాసా కథారంభే
శ్రోతృణాం మోక్ష సూచకా. కథారంభమునకు భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము, మార్గశీర్షము, ఆషాఢము, శ్రావణము ఈ 6 నెలలు తగినది. ఈ మాసంలో ఎక్కువ ఎండలు ఉండవు, వర్షాలు పడుతున్న ఇతర వారికి పనులు తక్కువగా ఉంటాయి. కాబట్టి వాతావరణం మనకి సహకారంగా ఉండాలి. కాబట్టి ఆయా నెలని ఇక్కడ మనం నిర్ధారిస్తున్నారు. ఈ 6 నెలలు తగినవి. ఇవి శ్రోతలకు మోక్షప్రాప్తికి కారణములు. మాసానాం విప్రహేయాని తాని త్యాజ్యాని సర్వథా సహాయాశ్చేతరే తత్ర కర్తవ్యాః సోద్యమాశ్చయే. దేవర్షి, ఈ నెలలో కూడా భద్రా వ్యతిపాతాది దుష్టయోగములు పూర్తిగా సాధ్యములు. ఇతరులు ఎవరైనా ఉత్సాహవంతులుగానున్న వారిని తనకు సహాయకులుగా తీసుకునవచ్చును. ఉత్సాహం లేకపోయినట్లయితే మన వెనక్కు లాగుతూ ఉంటారు. ఎందుకు వచ్చిందయ్యా ఈ శ్రమ అంతా? దేశే దేశే తథాసేయం వార్తా ప్రేష్య ప్రయత్నతః భవిష్యతి కథా ఛాత్ర ఆగంతవ్యం కుటుంబిభిః. ఇక్కడ కథ కలుగును, సరువులు సపరివారముగా రావలెను అను వార్తను దేశ దేశాంతరములతో ప్రయత్నపూర్వముగా పంపవలెను. అందరికీ తెలియజేసి, ఎందుకంటే దాని ఆహ్వానం ఎందుకంటే పవిత్ర కార్యం కాబట్టి ఎంతమంది అందులో పాల్గొంటే అందరికీ మంగళములు చేకూరుతాయి. కాబట్టి ప్రయత్నపూర్వకంగా అందరికీ కూడా ఈ వార్తని తెలియజేయాలి. దూరే హరికథా కేచిత్ దూరే చాచ్యుత కీర్తనా స్త్రియః శూద్రాదయో ఏష తేషాం బోధో యతో భవేత్. స్త్రీలు శూద్రాదులు భగవత్కథకు సంకీర్తనకు చాలా దూరముగా ఉన్నారు. ఇట్టి ఏర్పాటు చేయవలసినదిగా వారికి కూడా సూచన చేయవలసినది. ఎందుకంటే పవిత్ర కార్యంలో వాళ్ళని ఎక్కువగా వాళ్ళు పాల్గొనే అవకాశం తక్కువగా ఉంటుంది. అందుకని వాళ్ళు వినడానికి ఎటువంటి యోగ్యత అవసరం లేదు. కాబట్టి అందరూ కూడా ఈ భాగవత్ కథ వినడానికి అర్హులు. ఇక్కడ వాళ్ళకు కూడా ఇటువంటి అవకాశాన్ని మనం ఇవ్వవలసినది. దేశే దేశే విరక్తాయే వైష్ణవా కీర్తనోత్సుకా తేష్వేవ పత్రం ప్రేష్యం చ తల్లేఖనం నితీరితం. ప్రతి దేశమునందున్న విభక్తులకు వైష్ణవులకు హరికీర్తన ప్రేమికులకు ఆహ్వానములు పంపవలెను. వారికి ఆహ్వానము వ్రాయు విధానము క్రింద చెప్పబడినది. ఏ విధముగా మనం ఆహ్వాన పత్రికలను తయారు చేయాలో అది కూడా ఇక్కడ సూచించారు. కాబట్టి మనం వాటిని తెలుసుకుని ఆ విధముగా కార్యక్రమాలు చేయించాలి. వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.